హాయ్ అండి. ఇది మా పాతింటి దగ్గరికి వెళ్ళామండి. అది బయట వైపు కాంపౌండ్ వాల్ బయట మొక్కల్లో ఈ మొక్క ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇది క్రేప్ మర్టల్ అంటారు ఈ మొక్కని. పువ్వులు చాలా బాగుంటాయండి. నాకు చాలా ఇష్టమైన మొక్క. ఇటువైపు గోడల మీద రెండు వైపులా అవి పెయింట్ డబ్బాలో నాగజములు అవి పెట్టానండి. ఇక బయట వైపు మేము పెట్టిన మొక్కలైతే బాగా పెరిగిపోతున్నాయండి. మధ్య మధ్యలో వెళ్ళి మా వారు కట్ చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా మేమిద్దరము అదంతా క్లీన్ చేద్దామనే వెళ్ళామండి. ఇక్కడ అది అశోక చెట్టు అండి. నాకు చాలా ఇష్టము, కానీ దాన్ని మాత్రం కోతులు పెరగనివ్వండి. చూడండి ఎలా విరిచేసాయో, పైనుండి విరిచేస్తాయి. ఇంకా ఇదంతా ఈ ఏరియా అంతా పిచ్చి మొక్కలు, కొన్ని పూల మొక్కలు. ఇది ఈత చెట్టు అండి, కరివేపాకు. దానిపైన అన్ని తీగలు ఉన్నాయి అల్లుకొని. వెనక వైపు కూడా కొన్ని మొక్కలు ఉన్నాయండి. చాలా రోజుల నుండి వెళ్ళకపోయేసరికి అవన్నీ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాటిని మేమిద్దరం కట్టర్స్ తీసుకెళ్ళి అన్నీ కట్ చేసామండి. ఎక్కువ ఉన్నాయి అన్నీ తీసేసి ప్రూన్ చేసి చిన్నగా చేసామండి. ఆ తర్వాత ఆ చెత్త ఆకులంతా మా ఇంట్లో 4 పోర్షన్స్ ఉంటాయి, 4 ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు ముగ్గురు, కుమారి, పార్వతి, ఉషా ముగ్గురు వచ్చారండి. వాళ్ళ ముగ్గురితో నేను కలిసి నలుగురం శుభ్రంగా ఊడ్చేసి ఆకులు చెత్త అంతా తీసేసామండి. మా వారు వాటిని ఒకవైపు వేసేసారు. అక్కడ మేము తీసుకెళ్ళి వేసేసి కాలబెట్టేసి ఇప్పుడు నీట్గా చేసేసామండి. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. పచ్చివన్నీ ఒకవైపు వేసామండి. అవి కొంచెం ఎండిన తర్వాత కానీ వాటిని ట్రాక్టర్ మీద వేయడం కానీ కాల్చడం కానీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఈరోజైతే మా మొక్కల పని మా పాతింటి దగ్గర జరిగిందండి. ఇంతకుముందు మేము ఉన్నప్పుడైతే బాగా శుభ్రం చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మేము వెళ్ళటం లేదు కదా. ఈరోజైతే బాగా చేసి